कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। ॐ कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। ॐ कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। इदे मंत्रम। तापत्रय विनाशाय वासुदेवाय ते नमः। ఈ రోజున మహానారాయణ క్రతువులో వైదిక యజ్ఞ క్రతువుల్లో ప్రవీణులైనటువంటి ఒక శ్రౌతి వాళ్ళు విచ్చేసి అక్కడ సశాస్త్రీయంగా ఇష్టిని చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ రామసారగ్రామ సన్నిధిలో ఆ పుత్రకామిష్టి అంగముగా నవనీత పూజ ఇత్యాదులు నిర్వహించారు. చాలా మంచి ఆలోచనది. అందిస్తున్నాం గాయత్రి గారిని, శ్యామ గారిని. మునిపే నిన్ననే మనం చెప్పుకున్నాం, సత్సంతానం కలగాలి. సత్సంతానం అంటే ఆయురారోగ్యాలు, శారీరక మానసిక పుష్టితో పాటు ధార్మిక నిష్ఠ కలిగినటువంటి వీర సంతానం కావాలి. వారు ధర్మాన్ని ఆచరించడమే కాకుండా ధర్మాన్ని రక్షించడానికి కూడా సన్నద్ధులయ్యేటట్టు ఉండాలి. అలాంటి బలం కలిగిన సంతానం లభించేలాగా కృష్ణుడికి సంతాన వేణుగోపాల స్వామి కూడా పేరు ఉన్నది. ఆ పేరును ఉపాసనా పద్ధతి కూడా ఉన్నది. భాగవతంలోనే సంతానకి వేణుగోపాల స్వామి కనబడతాడు. అసలు గోపాల, కృష్ణ, గోవింద ఈ మూడు శబ్దములే మహామంత్రములు. ఆ నామములు ఇక్కడ అనేక మార్లు మీ చేత పలికించారు. అది నేను వస్తూ ఉండగా వినడం కూడా జరిగింది. అందుకే దేహమే తనయం కృష్ణ అంటూ సత్సంతానం లభించేట్లుగా ఆ మంత్రం శాస్త్రం వారు కూడా శాస్త్ర నిష్ట కలిగిన వాళ్ళు. ఇక్కడికి వచ్చే ముందే 4 మాసములు వాళ్ళు నారాయణ అనుష్ఠానం చేసిన వారు. అలాంటి ఒక తపశ్శక్తి ఇక్కడ కేంద్రీకృతం చేస్తూ యాగముగా, పారాయణుగా, అర్చనగా కూడా చేస్తున్నారు. ఇలాంటి చోట ఇవాళ సమావేశమైన వారందరూ ధన్యులు. వారందరూ సద్భావాలతో ఉండండి, భగవత్స్మరణ చేయండి. తద్వారా సత్సంతానం తప్పకుండా కలుగుతుంది. మునిపే చెప్పినట్లుగా దేశం, ధర్మం క్షేమంగా ఉండాలి. అందుకే మనం చేసే ప్రతి ప్రయత్నం కూడా దాని దిశగానే జరగాలి. అక్కడ జరుగుతున్న భాగవత ప్రవచన యజ్ఞం కానీ, ఇక్కడ జరుగుతున్న ఈ మంత్రరూప యజ్ఞం కానీ, రెండిటి ప్రయోజనం కూడా అదే. మనకి అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు, సద్బుద్ధి, సద్భావన, ధర్మనిష్ట కలిగేలాగా కృష్ణ పరమాత్మ అనుగ్రహించాలని ప్రార్థిస్తూ స్వస్తి.